ముందుగా మేము ఏదైతే ఉద్యమాన్ని ప్రారంభించామో, ఉద్యమం ప్రారంభం కంటే ముందు మరి ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రధాన ముఖద్వారం దగ్గర గల ఆవుదూడ వంక ప్రమాదకరమైనటువంటిది. ఇది ప్రజలకు చాలా ప్రమాదంగా మారింది. ప్రజలకు ప్రాణరక్షణగా ఈ వంకపై నూతన బ్రిడ్జి నిర్మించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోషల్ మీడియా విలేకరులు అయితేనేమి, మరి జేపీ టీవీ అయితేనేమి, ఎస్బీ టీవీ అయితేనేమి, వివిడి అయితేనేమి, ప్రజా వాయిస్ అయితేనేమి, మరి ఇలా అనేక ఛానల్స్ మీడియా ఛానల్స్ అందరూ కూడా సహకారంతో, అదే విధంగా ప్రింట్ మీడియా మన ప్రజాశక్తి అయితేనేమి, విశాలాంధ్ర అయితేనేమి, అదేవిధంగా అక్షర పత్రిక అయితేనేమి, ఈనాడు అయితేనేమి, ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఇలా పేరు పేరున అన్ని కూడా మనకి అలాగే సూర్య పత్రిక అయితేనేమి, ఇలా అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా పేర్లు మర్చిపోయింటే కూడా క్షమించండి. మీ అందరి సహకారంతో ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ మరి ఏదైతే గత 21వ తేదీ నుండి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి రిలే నిరాహార దీక్ష ప్రారంభించామో, ఆ యొక్క రిలే నిరాహార దీక్ష ప్రధాన డిమాండ్స్ మరి ఈ ఆవుదూడ వంకపై నూతన బ్రిడ్జిని నిర్మించాలని ఒకటి, రెండవది వచ్చి ఈ ప్రాంతంలో మరి అనేక సంవత్సరాల నుండి కూడా క్రీడా మైదానంగా మేము మాతో సహా చిన్నప్పటి నుండి ఆడుకున్నటువంటి మంచి క్రీడా మైదానం అది. ఆ యొక్క మైదానం కూడా పూర్తిగా కళ్ళతో నిండుకుపోయి మురికి నీరంతా వదిలేసి చాలా దుర్వాసనతో ఉంది. మరి దాన్ని కూడా ముళ్ళ కంపను తొలగించి క్రీడా మైదానాన్ని శుభ్రపరిచి మనకు అందించాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మహిళలకు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ 3 డిమాండ్తో మేము ఏదైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేశామో ఆ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో విస్తరింపజేసి ఆ యొక్క ఉద్యమం అంటే ఏదైతే మేము ప్రారంభించామో డిమాండ్స్ తో, ఆ డిమాండ్స్ ని పాట రూపంలో దాదాపు 2-3 పాటలు రాసినటువంటి రచయిత మరి అభిరామ్, తను ఒక బేల్దార్ పని పోతాడు. తను మంచి రచయిత. మనకి పాటలు అందించినందుకు మీ అందరి తరఫున కూడా అభిరామ్కి మరి ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రజా సమస్యలు ఎప్పుడున్నా కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమే కష్టజీవుల పక్షాన నుండి ప్రజలకు ఎక్కడైతే కష్టం మొదలవుతుందో, ప్రజలు ఏదైతే మౌలిక వసతులు లేక అనేక సమస్యలతో ఇబ్బంది పడతారో, సమస్య ఉన్న చోటికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్షమవుతుందని చెప్పి ఈ సందర్భం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2024లో మరి కొత్తగా ఎన్నికైనటువంటి మన ఆదోని శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు కూడా ఆ రోజు ఒక పత్రికలో దీని పట్ల ఒక స్టేట్మెంట్ వస్తే ఆ యొక్క పత్రికా స్టేట్మెంట్ స్పందించి మరి ఇక్కడ వచ్చి ఆయన పరిశీలన చేసి మరి దీన్ని సంబంధించినటువంటి వంతెన నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా అని చెప్పి అధికారులతో మాట్లాడి, ఆ రోజుల్లో మరి బడ్జెట్ లేకపోవడం వల్ల ఆలస్యమైందని, మరి అదే విధంగా ఈ యొక్క నిర్మాణానికి వంతెన నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేశారని అధికారులు చెప్పడం వల్ల మనకు తెలిసిన విషయం. మరి ఏది ఏమైనా మన ఉద్యమం కొద్ది రోజుల్లో జరిగిన ఈ యొక్క వంతెన నిర్మాణానికి టెండర్లు కూడా మనకు ఇమ్మీడియట్లీ రావడం, అందులో ఇప్పుడు కౌన్సిల్ కూడా లేదు, అధికారుల పరిపాలన కాబట్టి మనకు బడ్జెట్ ను కూడా కేటాయించి రేపు 3వ తేదీ ఈ యొక్క వంతెన నిర్మాణానికి టెండర్ ను కూడా పిలుస్తామని చెప్పి, తదనంతరం మరి పనులు కూడా మొదలు పెడతామని చెప్పి అధికారులు చెప్పడం, హామీ ఇవ్వడంతో ఈ రోజు ఈ దీక్షను విరమింపజేస్తా ఉన్నాము. అలా కాకుండా ఏదైనా మరి దీని పట్ల నిర్లక్ష్యం ఉన్నా, ఈ వంతెన నిర్మించడంలో మరి కాలయాపన చేసినా ఖచ్చితంగా మరి ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ తరఫున అందరికీ కూడా మరోసారి
ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.